ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలంలోని హాతీఘాట్ గ్రామంలో చెనాకా కోరాట పంప్ హౌస్ ను ప్రారంభిస్తారు సీఎం. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలోని పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు సీఎం రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, జ్యోత్స్న, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా ఉంది. కొంతగా ఆయన ఉదయం 10:30 గంటలకు నెక్లెస్ రోడ్ లో మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు ఆయన జయంతి సందర్భంగా. ఆ తర్వాత ఆయన నేరుగా హెలికాప్టర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలో చెనాక కోరాట పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లా మామాడ మండలం పొంకల్ గ్రామంలో సదర్మత్ బ్యారేజీలు ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేస్తారు. అలాగే 386 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేసుకుని అనంతరం అక్కడే నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అటు నుంచి నేరుగా ఆయన సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. శిల్పకళా వేదికలో గ్రూప్ 3 అభ్యర్థులకు నియామక పత్రాలను అందిస్తారు. ఆ తర్వాత ఏదైతే రాత్రి 8 గంటలకు కోటి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. సో మొత్తంగా చూస్తే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రారంభం కానుంది. మొత్తం 4 కార్యక్రమాలు ఆయన పాల్గొనబోతున్నారు. రైట్ అశోక్.